ప్రపంచంలోనే కిడ్నీ వ్యాధులకు చికిత్సలు అందించడంలో ఏఎన్యు ఆసుపత్రి అగ్రగామిగా నిలుస్తోందని ప్రముఖ వైద్యులు పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్ ఆసుపత్రిని డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్, పులిల గోపీచంద్, హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ తో సహా ఏఎన్యు ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విశాల్ భాలి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచంద్రరెడ్డితో సహా పలువురు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 150 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా ఇందులో 4 ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్లు, సంక్లిష్టమైనటువంటి యూరాలజీ, నెఫ్రాలజీ శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మూత్ర సంబంధ వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడంలో ఏఎన్యు అగ్రగామిగా ఉంటోందని డాక్టర్ నాగేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. భారత్ వంటి దేశాల్లో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో ఈ తరహా వ్యాధులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ సమయంలో ఏఎన్యు వంటి ప్రత్యేక ఆసుపత్రి అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఐను అంటే ఏఐఎన్యు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబడింది. ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ ఇది వెరీ స్పెషలైజ్డ్ ఏరియా. అంటే కిడ్నీస్ ట్రబుల్, అదేవిధంగా ప్రాస్టేట్, బ్లాడరు ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది వెరీ స్పెసిఫిక్ ఏరియా. ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత నేను చూసింది ఏమంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెఫ్రాలజీ యూరాలజీ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ. అండ్ నేను ఇంకోటి చెప్పొచ్చు, ఇక్కడ చూసిన ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ స్కిల్స్ అవన్నీ చూస్తే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఫార్చునేట్ ఫర్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు హ్యావ్ దిస్. బట్ ఇదే కాకుండా హైదరాబాదే కాకుండా కంట్రీకి అంతా కూడా ఇది రెఫరల్ సెంటర్ లాగా ఉంటుంది అన్నమాట ఈ ఇన్స్టిట్యూట్లో. ఈ ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీస్ ఏమంటే వెరీ హై అండ్ యూరాలజీ ప్రొసీజర్స్ చేయబడతాయి. ఈ ప్రొసీజర్స్తో పాటు కొత్త విషయం ఏమంటే, చాలా మంచి విషయం ఏమంటే సబ్ స్పెషాలిటీస్గా డివైడ్ చేశారండి డాక్టర్ మల్లికార్జున్ గారు వాళ్ళ టీం అంతా కూడా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సబ్ స్పెషాలిటీస్ ఆఫ్ యూరాలజీ అండ్ నెఫ్రాలజీ. అంటే పీడియాట్రిక్ పిల్లలకు సంబంధించిన యూరాలజీ ప్రాబ్లమ్స్ ఇలాగ సెపరేట్ ఎక్కడ లేదు. అదేవిధంగా మనకి ఆంకాలజీ అంటే క్యాన్సరు, కిడ్నీస్, క్యాన్సర్, యూరాలజీ, బ్లాడరు, ప్రాస్టేట్ సంబంధించిన వేరే స్పెషాలిటీ. ఇంకోటి చాలా పెద్ద విషయం ఏమంటే ఇది ఐ థింక్ దిస్ ఈజ్ ల్యాకింగ్ ఎవ్రీవేర్, విమెన్ యూరాలజీ. అంటే లేడీస్కి సంబంధించిన యూరాలజీ ప్రాబ్లమ్స్ చాలా వరకు మన లేడీస్ జెంట్స్ దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ స్పెషాలిటీ దాంట్లో లేడీ స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి చాలామంది వెళ్తారు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఒక కొత్త మన హైదరాబాద్ సిటీకే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ గోయింగ్ టు యాక్చువల్లీ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. కిడ్నీ, అదేవిధంగా యూరాలజీ ఇవన్నీ కూడా. ఆండ్రాలజీ స్పెషాలిటీ కూడా స్టార్ట్ చేశారు. దీంట్లో కూడా ఒక మంచి చాలా కొత్త అడ్వాన్స్ వచ్చాయి. సో ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హైదరాబాద్కి ఇటువంటి మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ రావటము. నేను అనుకునేది ఏమంటే కొన్ని రోజుల తర్వాత ఈ స్పేస్ సరిపోదు. ఎందుకంటే ఇంత టాలెంట్, ఇంత ఎక్విప్మెంట్ కానీ ఇంత ఇది ఉంది కాబట్టి ది స్పేస్ ఓంట్ బీ ఇనఫ్. యూ హ్యావ్ టు ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ not only as a Hyderabadi but as an Indian citizen that an institute like this has come, which is not comparable to any other institute in the world. One of the best institutions in this area. Thank you very much. But నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు వీ హ్యావ్ బీన్ ఇన్ ఈ ఫీల్డ్లో మనం 2013లో మా పాత ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము. అప్పటి నుంచి మా ప్రోగ్రెస్ బాగా ఉండింది. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 5 yearsలో మేము దాన్ని ఆ సబ్ స్పెషలైజేషన్స్ ఇన్ యూరాలజీ అనేది బాగా ఎక్కువగా తీసుకొని వచ్చాము. సో వీ నీడెడ్ మోర్ స్పేస్, ఇంకా స్పేస్ కావాల్సి వచ్చి ముందర ఈ ఎక్స్పాన్షన్ అనేది చేయడం జరిగింది. సో వారు చెప్పినట్టు ఈ సబ్ స్పెషలైజేషన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వడానికి ఇఫ్ దేర్ ఆర్ మెనీ సబ్ స్పెషలిస్ట్ ఇన్ యూరాలజీ ఉన్న క్రమంలో ఈ అవుట్కమ్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. యూరో ఆంకాలజిస్ట్ అతను యూరో ఆంకాలజీనే చేస్తూ ఉంటే ఆ అవుట్కమ్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. పీడియాట్రిక్ యూరాలజీ మాత్రమే చేస్తూ ఉంటే అవుట్కమ్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. సో అదే కాకుండా డయాలిసిస్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డయాలిసిస్ యూనిట్స్, 34 bedded డయాలిసిస్ యూనిట్ ఓపెన్ చేశాము. సో దట్ ఈస్ వన్ థింగ్. ఈ సెంటర్ ఆల్రెడీ చాలా మటుకు మేము వీ హ్యావ్ డన్ ఆల్రెడీ రోబోటిక్ సర్జరీస్ చాలా చేసాము ఇప్పటి వరకు.
1400 robotic surgeries already అయిపోయినాయి. సో వీ కంటిన్యూ టు డూ దట్. అలా ఆ ఫీల్డ్లోనే ఇంకా ప్రోగ్రెస్ సాధిస్తామని అనుకుంటున్నాము. కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఈ ఫిమేల్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ, మెన్స్ హెల్త్, అది చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో. సో అది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్గా ఓపెన్ చేశాము. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మా ఉద్దేశంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ స్పెషలైజేషన్స్ అనేటివి బాగా ఊపందుకొని బెటర్ అవుట్కమ్స్ ఇవ్వడం వల్ల ఇంకా ప్రోగ్రెస్ అవుతామని మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఎక్కువగానే అవుతున్నాయండి. అంటే ముందటి నుంచి మనకున్న జబ్బులు అలానే ఉన్నాయి. ఏంటి, ప్రాస్టేటు ప్లస్ స్టోన్ డిసీజ్ అనేటివి ఎట్లానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా అంటే లాంగిటివిటీ అనేది పెరిగేసరికి ఒకప్పుడు 60 ఏళ్ళు ఉండేవాళ్ళం, ఇప్పుడు 80 ఏళ్ళు 85 ఏళ్ళ వరకు ఉంటున్నాం. కాబట్టి ఈ క్యాన్సర్స్ ఆఫ్ ద ప్రాస్టేట్, క్యాన్సర్స్ ఆఫ్ ద బ్లాడర్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కాబట్టి చాలామందిలో ఈ ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందుకు రావడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలిసిందే డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ పుణ్యాన సీకేడి అంటే ద కిడ్నీ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో రీప్లేస్మెంట్ అనేది చాలా తక్కువగా జరిగినా కానీ చాలామంది పేషెంట్స్ డయాలిసిస్ మీద ఉంటారు. కాబట్టి సో డయాలిసిస్ రిక్వైర్మెంట్స్ అంటే క్వాలిటీ డయాలిసిస్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మామూలుగా రొటీన్ డయాలిసిస్ అనేది కాకుండా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ ఎప్పుడు కానీ ఆ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ ఇచ్చిన పక్షంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ తక్కువగా ఉంటే అంత క్వాలిటీ ఉండదన్నమాట. సో ఈ బ్రాంచెస్లో అంతా రిక్వైర్మెంట్ ఉంది, అవసరము ఉంది, అండ్ కమ్యూనిటీలో ఆ రిక్వైర్మెంట్ కూడా కలుగుతూ ఉంది. కాబట్టి వీఆర్ ఆల్ ఫోకసింగ్ ఇన్ దిస్ ఏరియాస్: క్యాన్సర్స్, ఆండ్రాలజీ, డయాలిసిస్ అండ్ స్పెషలైజ్డ్ ఏరియాస్. చాలామంది ఇప్పుడు ఫిమేల్ యూరాలజీ, ఉమెన్ యూరాలజీ అని డాక్టర్ గారు చెప్పారు. చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఆ యూరినరీ ప్రాబ్లం అంటే మగవాళ్ళకి ఏం చూయించుకున్నాంలే అని చెప్పేసి. ఇప్పుడు సో మెనీ ఉమెన్ యూరాలజిస్ట్ ఆర్ దేర్, దే ఆర్ ఏబుల్ టు టేక్ కేర్. అవి తీసుకోగలుగుతున్నారు, వాటిని టేక్ కేర్ చేయగలుగుతున్నారు, దాన్ని ట్రీట్ చేయగలుగుతున్నారు. సో దే ఆర్ ఆల్ కమింగ్ ఫార్వర్డ్ టు గెట్ ఇట్ డన్. సో వీఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ ఫీల్డ్. ఎక్కడైతే ఏ బ్రాంచెస్లో ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ట్రీట్మెంట్ అందేటట్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం అంటే ఇది కూడా మెన్షన్ చేయాలా, మల్లికార్జున్ గారు ఈజ్ నేషనల్ లీడర్, అంటే ఈ ఫీల్డ్లో ఈజ్ లీడర్ నేషనల్ ఏషియా పెసిఫిక్ ఏరియాలో. అండ్ వన్ ఆఫ్ ద ప్యాషన్స్ ఈ ఇన్స్టిట్యూట్లో ఏమంటే టీచింగ్. ఆయన డిఎన్బి కోర్సెస్ దానికి హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కోఆర్డినేటర్, అంటే సూపర్ స్పెషాలిటీ దాంట్లో. ఈ ఇన్స్టిట్యూట్లో చాలామంది సూపర్ స్పెషలిస్ట్ ఆర్ గోయింగ్ టు గెట్ ట్రైన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే యాజ్ ఇంపార్టెంట్ డాక్టర్స్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఈ గివింగ్ బ్యాక్ వన్ ఆఫ్ ద వేస్ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ లాట్ ఆఫ్ సూపర్ స్పెషలిస్ట్ నెఫ్రాలజీలో, యూరాలజీలో. ఈ న్యూ టెక్నాలజీ ఇప్పుడు కొత్త రోబోట్ పెట్టారు, అది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది దీంట్లో ట్రైనింగ్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు డూ. సో ఐ థింక్ ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఒకటి ఏమొస్తుందంటే మనకి చాలామంది ఈ ఏరియాలో సూపర్ స్పెషలిస్ట్ ట్రైన్ అవబోతున్నారు. వాళ్ళు ఐ థింక్ సొసైటీ యాజ్ ఎ హోల్ విల్ బెనిఫిట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఎక్స్పాండెడ్ కాబట్టి వీఆర్ ఆల్రెడీ ఏవైతే ఫెసిలిటీస్ దాంట్లో ఉన్నాయో ఆల్రెడీ అన్నీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. నో అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్స్ వర్సెస్ ద బెస్ట్ అనే దానికి ఒక బ్యాలెన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా కష్టం. అంటే మాకు ఓవర్ హెడ్స్ ఒక అడ్వాంటేజ్ అంటే మాకు ఓవర్ హెడ్స్ అనేటివి మిగతా పెద్ద హాస్పిటల్స్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటాయి. కాబట్టి వీ షుడ్ బి ఏబుల్ టు కంపీట్ ఇన్ బెటర్ ప్రైసెస్ గివింగ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇదేంటంటే ప్రతి డాక్టర్ ఎలా ఉంటాడు, ఆ పేషెంట్కి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, తన చేతుల్లో ఎంత వీలైతే అంత ఇవ్వాలనే కోరుకుంటాము. ఒక్కోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదరదు, ఒక్కోసారి కాస్టింగ్స్ కుదరవు, ఒక్కోసారి ఎక్స్పెన్సెస్ కుదరవు. సో వీ టెన్ టు క్రియేట్. అండ్ నెంబర్ 2 ఇదేంటంటే ఇంకోటి సింగిల్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూషన్, వీ డోంట్ డూ ఎనీ అదర్ స్పెషాలిటీ. కాబట్టి కాస్ట్ కంట్రోలింగ్ అనేది మన చేతిలో కొంచెం బెటర్గా ఉంటుంది. కాబట్టి సో వీ పాసిబిలీ విల్ బీ ఏబుల్ టు డెలివర్ ఇన్ ఎ మచ్ బెటర్ ప్రైజెస్ దాన్ వాట్ క్యాన్ బీ పాసిబుల్. బ్రాంచ్ ఓపెన్ అయింది హైదరాబాద్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ ఫర్ నెఫ్రాలజీ, యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ డయాలిసిస్ అనుకోండి, అదేవిధంగా ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, విమెన్ హెల్త్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన స్పెషాలిటీ. ఇప్పుడు ఈ కొత్త బ్రాంచ్ ఓపెన్ అయిన దానివల్ల చాలామందికి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ యూరాలజీ నెఫ్రాలజీ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్లో కూడా కొన్ని టెక్నాలజీస్ ఎక్కడ లేవు, అమెరికాలో కూడా లేవు, అంత మంచి టెక్నాలజీస్ తీసుకొచ్చారు. మా హోప్ ఏమంటే దీంతో ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి, కిడ్నీ కానీ యూరాలజీ జబ్బులు ఉన్న వాళ్ళకి చాలా మంచి ట్రీట్మెంట్ జరగబోతుంది. అండ్ దిస్ విల్ బీ హైదరాబాద్కి ఒక జెమ్ లాగా. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ దట్ హెస్ కమ్.
ఇండియా మొత్తం కూడా పేషెంట్స్ చాలామంది వస్తారు ఇక్కడికి. ఈ ఇన్స్టిట్యూట్ వల్ల చాలా టీచింగు అవి కూడా జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చాలామంది వస్తారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అడిషన్ మనది. అది విమెన్కి కిడ్నీ స్టోన్స్ వచ్చినా లేకపోతే యూరాలజీ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చాలా వరకు మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, భయపడుతుంటారు. ఇప్పుడు విమెన్ స్పెషల్గా ఒక సెక్షన్ స్టార్ట్ చేశారు విమెన్ డాక్టర్స్ తోటి. ఇప్పుడు అందరు అక్కడికి వెళ్తారన్నమాట, విమెన్ అందరు. సో వాళ్ళకేమి దే డోంట్ ఫీల్ ఇనిబిటెడ్, దే కెన్ గెట్ ఎ గుడ్. ఇప్పుడు మీకు ఇంకోటి బెస్ట్ కాస్ట్కి కనెక్షన్ లేదు. వీ కెన్ గివ్, ఇప్పుడు అమెరికాలో ట్రీట్మెంట్ జరిగిందనుకోండి 100 times మోర్ కాస్ట్. ద సేమ్ ట్రీట్మెంట్ ఇన్ అ బెటర్ వే వీ కెన్ గివ్ అట్ 1/10 ద కాస్ట్. ఇది దట్ ఇస్ మై ప్యాషన్ ఆల్సో. ఇది ఇక్కడ జరగబోతుంది అన్నమాట. కాదమ్మా అంత ఉండదు ఇక్కడ అంత అదంతా లోకల్ ఇన్సూరెన్స్ పాలసీ డిసిషన్స్ పైన ఉంటుంది అన్నమాట. అది గవర్నమెంట్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ ఉంది, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా స్లోగా దే విల్ బి ఇన్కార్పొరేటెడ్. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టైం అంతే. నేను డాక్టర్ మల్లికార్జున అండి, ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈ హాస్పిటల్ మేము 2013లో ఓపెన్ చేశాము యాజ్ అ సింగిల్ స్పెషాలిటీ డెస్టినేషన్ ఫర్ యూరలాజికల్ డిసీజ్. అంటే కిడ్నీకి సంబంధించిన, యూరాలజీ, నెఫ్రాలజీకి సంబంధించిన జబ్బులకి ఇది ఒక సింగిల్ స్పెషాలిటీ డెస్టినేషన్గా ఓపెన్ చేశాము. వీ హ్యాడ్ ఎ గుడ్ ప్రోగ్రెస్. మొదట 13 ఏళ్లుగా ఒక గుడ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్, ఒక రెఫరల్ సెంటర్గా మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాము. సో అదే పుంజుతో ఈ మధ్య కాలంలో మాకు అవసరం పడి ఇంకా మేము ఎక్స్పాండ్ అవ్వడమని ఈ పక్కన బిల్డింగ్ కూడా తీసుకొని దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇప్పుడు మా ఫోకస్ అంతా ఏంటంటే సబ్ స్పెషలైజేషన్ ఇన్ యూరాలజీ. అంటే యూరాలజీ, నెఫ్రాలజీలోనే సబ్ స్పెషలైజేషన్ చేయాలి. యూరాలజీ అనేది ఒక బ్రాడ్ స్పెషాలిటీ అయితే దాంట్లో సబ్ స్పెషలైజేషన్, ఇలా రోబోటిక్ యూరో ఆంకాలజీ అనేది, రోబోటిక్ యూరాలజీ, ఫీమేల్ యూరాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, ఇలా మల్టిపుల్ సబ్ స్పెషలైజేషన్ చేసి ఒక్కొక్కరు దాంట్లో టెక్నికల్గా చాలా ఎక్స్పర్టైజ్ని చూపించగలిగిన పక్షంలో పేషెంట్కి ఇచ్చే రిజల్ట్స్ కానీ అవుట్కమ్స్ కానీ చాలా బాగా ఉంటాయన్నమాట. ఒకరు ఒకటే పని చేయడం మొదలెట్టారు అంటే, అదే పని 1000 సార్లు చేశారు అంటే దే విల్ బికమ్ ఎక్స్పర్ట్. అదే అన్ని పనులు చేస్తా 1000 చేసినా కానీ వారు ఎక్స్పర్ట్ కాలేరు. సో ఈ విధంగా సబ్ స్పెషలైజేషన్ ద్వారా వీఆర్ ఏబుల్ టు ఈ కాంప్లికేటెడ్ డిసీజెస్, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ట్రీట్ చేయగలిగే అవకాశం ఉంటుందని అండ్ నెంబర్ 2 బిగ్గెస్ట్ డయాలసిస్ యూనిట్ ఆఫ్ 34 beds అనేది ఇక్కడ పెట్టున్నాము. సో ఈ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలని ఆలోచిస్తున్నాము. లేదు అంటే నేనేమన్నానంటే ఉమెన్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ అనేది ఒక సబ్ స్పెషాలిటీ. మీరు చూసే ఉంటారు, ఇండియాలో చాలామంది ఉమెన్ మగవాళ్ళ దగ్గర చూయించుకోవాలి, ఆ యూరినరీ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే చెప్పరు. సో వీ హ్యావ్ 2 or 3 women urologists who are trained urologists who can take care of these specific problems as a separate field. దాన్ని ఫిమేల్ యూరాలజీ అంటాము. దే ఆర్ డిజైన్డ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నమాట. అలా అట్లేమో అంటే అందరికీ వచ్చే డిసీజ్ వీళ్ళలో కూడా వస్తాయమ్మా, అలా అని కాదు. ఇప్పుడు జెనిటల్ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ మేల్లో ఎలా వస్తాయో జెనిటల్ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో కూడా వస్తాయన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అనే దాన్ని వాళ్ళు చెప్పుకోలేక, షేర్ చేసుకోలేక, మగవారితో సరిగా చెప్పుకోలేక కొంచెం మదన పడుతూ ఉంటారు. ఇంకా మీరు ఇండియాలో మన రిలీజియన్ ప్రకారం కూడా చాలామంది మగవారికి చూయించుకోరు. సో అది కౌంటర్ చేయడానికి ఫిమేల్ యూరాలజీ దే కెన్ ఎక్స్ప్రెస్ బెటర్ అండ్ దే కెన్ బీ ఏబుల్ టు టేక్ ఇట్ కేర్ అనమాట. కాదమ్మా, అంటే బేసికలీ ఇప్పుడు చూడండి, ఎనీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ స్మాల్ రేట్స్లో రావమ్మా. ఎందుకంటే దేర్ ఈజ్ అ బిగ్ కాస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్. ఇప్పుడు ఒక రోబోట్ ఉందనుకోండి, రోబోట్ మీద ఒక 20 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికి ప్రతి యూజ్కి ఒక కాస్టింగ్ అనేది ఉంటుంది. సో ప్రతిసారి మనం బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇన్ ద లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్ అనేది జరగదు. ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అలా లేదు. దేసే మేము ఖర్చు పెట్టిన దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ క్వాలిటీతో ఇస్తే నాకు చాలు అనుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది తప్ప లోయెస్ట్ పాసిబుల్ రేట్లో బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అది యాక్చువల్గా జరగదమ్మా, అది ఎప్పటికీ కాదు. సో బట్ ఈ సింగిల్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మాలో కాస్ట్ మా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, ఓవర్ రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీ కెన్ గివ్ ఎ బెటర్ కాస్ట్ ఫర్ ద పేషెంట్స్ అనమాట. అన్నీ ఉన్నాయమ్మా, ఆల్ ఇన్సూరెన్స్ సార్. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లేవమ్మా, మనకు ఆరోగ్యశ్రీ లేదు, మిగతావన్నీ ఉన్నాయి మా దగ్గర. థ్యాంక్ యూ అమ్మా.